మాది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ నర్సంపల్లి రైతును. నాకు 2 ఎకరాల 32 గుంటల వ్యవసాయ భూమి గలదు. గత యాసంగి సీజన్కు వానాకాలం సీజన్కు పంట కాలానికి ముందే రైతు భరోసా డబ్బులు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది. పంట పండించడానికి పెట్టుబడికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారికి, అలాగే విశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు అమరభాయ్ నెలబంద, రామలక్ష్మీపురం గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. మాకు 2 ఎకరాల పొలం ఉంది. ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా కురవడం వల్ల ఈ ఖరీఫ్ సీజన్ కోసం మేము ముందస్తుగా వరి సాగు కొరకు సమాయత్తమైనాము. ఈ పెట్టుబడి కోసం చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. నాకున్న 2 ఎకరాలకి 12,000 రూపాయలు నా ఖాతాలో జమ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. బయట పోయి వడ్డీలో తెచ్చుకొని ఇబ్బంది పడే కంటే మాకు ఈ 12,000 రూపాయలు విత్తనాలకు మరియు ఎరువులకు సరిపోయే విధంగా అందించినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని మరియు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వలి. మాది నాగారం మండలం, శాంతినగర్ గ్రామం, లక్ష్మీపురం రెవెన్యూ శివారులో మాకు భూమి ఉంది. 2 ఎకరాల 21 గుంట నా పేరు మీద భూమి ఉన్నది. ఈ 2 ఎకరాల 21 గుంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతు భరోసా పథకం నిధుల కింద 15,150 రూపాయలు నాకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. ప్రభుత్వం ఇచ్చిన సాయం నాకు ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు పందుల సామెల గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నమస్కారం. మాది రుద్రవరం గ్రామము. నేను సాయపను, కొల్లెపల్లి సాయపను, కోడంగల్ మండలము, వికారాబాద్ జిల్లా. అందులో నాది 281 సర్వే నంబర్ల మనకు రైతు భరోసా పడ్డాయి. 6,000 రూపాయలు పడ్డాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంకి ధన్యవాదాలు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.